అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై బాబా. సేమ్ టు జై బాబా. చేస్తుందో జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. Help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవర్తన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని ఆ జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ మెహర్ బాబా తన యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలతో నూతన సంవత్సర శుభాకాంక్షలతో అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు. తరువాత ఈ నూతన సంవత్సరం మన జీవనాల్లో కూడా ఒక నూతనత్వాన్ని నింపేటట్టుగా ఈరోజు మనం మంచి విషయాలు అంటే మంచివి అంటే ఇన్ ది సెన్స్ ఆధ్యాత్మికంగా మన పురోగతికి ఉపయోగపడే విషయాలు బాబా చెప్తారు ఇవాళ. అందుచేత ఈరోజు కూడా మనకి ఆయనతో ఈ సహజీవనం సాగించే మహా అద్భుత అవకాశాన్ని బాబా ఇచ్చారు. ఆయనకి, ఆ పురాణ పురుషులకి, ఆ తేజోమయుడికి, ఆ నిర్వికారునికి, ఆ మహోన్నతుడికి మన తరపున ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పిస్తూ ఇప్పుడు శ్రీనుబాబు ఇందులో భాగంగా 10వ భాగం మనం ప్రభుత్వం చెప్పుకుంటూ 4254 పేజీకి చేరుకున్నాం. ఈ పేజీలో మొదటి పేరా చెప్పుకున్నాం. ఇందులో 4 పేరా కింద ఇంకా ఉన్నాయి, 3 పెద్ద పేరాలు, చిన్న పేరా. ఇదంతా శ్రీనుబాబు నెమ్మదిగా చదివిన తరువాత ఈ మొత్తం ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ పేజీలో ఈ విషయం మీద మనం బాబా యొక్క అమూల్యమైనటువంటి విశ్లేషణని మనం తర్వాత విందాం. నాన్న చదువు నాన్న. అవతార్ మెహర్ బాబా కి జై. మనం మన నిత్య జీవితంలోనే భగవంతుని కనుగొనాలి. భగవంతుని కొరకు ప్రతి క్షణం అన్వేషించాలి. అలా తనను ఆకాంక్షించే వారిని భగవంతుడు ప్రేమిస్తాడు. హృదయపూర్వకంగా మనం దైవం కోసం అన్వేషించినప్పుడు ఆయనను మనం మనలోనే చూస్తాం. అనంతుడైన ఆ ఏకైక దైవాన్ని గురించి నిత్య జీవిత గమనంలో అంటే ప్రతినిత్యం తెలుసుకోవడమే జీవిత గమ్యం. బాబా తన ప్రేమను మీకు అందిస్తున్నాడు. ఆ ప్రేమే చివరికి మీరు భగవంతుడిని కనుగొనేలా మీకు సహాయపడుతుంది. చింతించకండి, మీరు భగవంతునికి చెందిన వారేనని అనుభూతి చెందడానికి అవసరమైన శక్తిని, విశ్వాసాన్ని నా ప్రేమ మీకిస్తుంది. హృదయపూర్వకంగా సత్యాన్ని అన్వేషించండి. బాబా మీకు సహాయం చేస్తారు. ప్రజలు భగవంతుడిని ప్రేమించి ఆయనను కనుగొని దర్శించేటట్లు సహాయం అందివ్వడానికే నేను ఈ ప్రపంచంలో ఉన్నాను.
నిస్వార్థంగా పనిచేయండి. అలా చేస్తే భగవంతుని కొరకే మీరు ఆ పని చేసిన వారు అవుతారు. మీరు ఈ పని పరిపూర్ణంగా చేయడానికి ప్రేమతో నేను మీకు సహాయపడతాను. నాన్న ఆ ఫస్ట్ పేర సత్యాన్ని కనుగొనడానికి చదివినా సత్యాన్ని కనుగొనడానికి కేవలం విశ్లేషణ పైన, వివేకం పైన ఆధారపడమే కాకుండా హృదయ స్పందన పైన కూడా ఆధారపడాలి. భగవంతుడిని బుద్ధి కుశలతతో అర్థం చేసుకోవడం కంటే హృదయంలో అనుభూతి చెందడమే ప్రధానమైనది. భగవంతుడు మాత్రమే ఏకైక వాస్తవం. ఆయనను విశ్లేషించుట అసాధ్యం. తర్కం ఆయనను సమీపించలేదు. ఎవరైతే భగవంతుణ్ణి ప్రేమ ద్వారా కనుగొంటారో అట్టివారు ప్రతి ఒక్కరిలోనూ దైవాన్ని చూస్తారు. ఇప్పుడు ఈ 2026 అంటే ఈ 2026లో 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ ఉంది ఆ నెంబర్లో. దానికి తగ్గట్టుగా ఈ 4254వ పేజీలో ఉన్న ఈ 4 పేరాలు కూడా బాబా ప్రేమికులందరి జీవితాలకి కూడా ఈ 2026 సంవత్సరం ఒక ప్రధాన పాత్ర వహించి వాళ్ళని బాబా ప్రేమలో ముందుకు నడిపించడానికి ఉపయోగపడేటటువంటి అంశాలన్నీ కూడా ఆయన ఇప్పుడు మనతో ప్రస్తావన చేస్తున్నాడు. ఏమిటంటే సత్యాన్ని కనుగొనడానికి కేవలం విశ్లేషణ పైన అంటే ఎనాలసిస్, వివేకం పైన అంటే ఇంటలెక్ట్ ఆధారపడమే కాకుండా, అంటే వివేకం పైన, విశ్లేషణ పైన సత్యాన్ని తెలుసుకోవడానికి మానవులు ఆధారపడతారు. విశ్లేషణ ఏమిటి? అవతార్ మరి బాబా దేవుడా కాడా? ఆయన దేవుడు అయితే దేవుడుగా ఆయన చేసిన పనులు ఏమైనా ఉన్నాయా లేవా? దేవుడుగా ఆయన ఎవరికైనా మోక్షాన్ని ప్రసాదించాడా? దేవుడుగా అనుక్షణం కూడా ఆయన సంరక్షిస్తూ ఉన్నాడా? ఇలా అనేకమైన విషయాలు మనం బాబా గురించి ఇంతవరకు విశ్లేషించుకుంటూనే ఉన్నాం. కానీ విశ్లేషణ మాత్రమే మనం చేస్తున్నాం తప్ప లోతుల్లోకి వెళ్ళడం లేదు. ఇది మీకు ఎందుకంటే బాబా ఈ నూతన సంవత్సరంలో ఈ మెసేజ్ మనకు చెప్పిస్తున్నాడు అంటే ఒక విధంగా మన అదృష్టం. విశ్లేషణ చేస్తున్నాం. మరి ఎక్కడికైనా అయితే బాబా భగవంతుడు గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ అంటున్నాం. ఈజ్ ది ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ అంటున్నాం. ఈ స్టడీపోదని బాబా అన్నాడని అంటుంటాం. డోంట్ వరీ బీ హ్యాపీ అనే మెసేజ్ చెప్తాం. కానీ ఈ విశ్లేషణ మనకి ఎంతవరకు అది ఉపయోగపడుతుందో బాబా ఇప్పుడు ఈ పేరాలు 4 ఇక్కడ చెప్తున్నాడు మనకి. ఒకటి ఇక వివేకం. వివేకం అంటే ఏమిటి? అంతవరకు ప్రతి వాళ్ళు ఏదో ఒక దైవంలో, దైవనామస్మరణలో, దైవం యొక్క సేవలో ఉంటారు. కానీ మెహర్ బాబా పరిచయం కాగానే సడన్ గా ఆ దైవాన్ని విడిచిపెట్టి ఈయన పాదాల దగ్గరికి ఎలాగో చూస్తారు? ఏ విధంగా వస్తారు? ఏమిటి తెలుసుకొని వస్తారు? వాళ్ళకున్నటువంటి ఆ మేధస్సు ఏదైతే ఉందో అది ఏ విధంగా వాళ్ళకి సహాయపడుతుంది అంటే మెహర్ బాబా యొక్క జీవిత చరిత్ర ఏదైతే ఉందో అది చదివిన వాడికి ఖచ్చితంగా బాబా భగవంతుడు అన్న విషయం 100% తెలుస్తుంది. అందులో మరి మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుచేత వివేకం పైన, విశ్లేషణ పైన ఆధారపడడం కాకుండా హృదయ స్పందన పైన కూడా ఆధారపడాలి అంటారు బాబా. అసలు హృదయ స్పందన మనకి వస్తుందా లేదా ఎవరు ఎప్పుడు దాని గురించి ఆలోచించాం. జనరల్ గా ఎందుకు ఆలోచిస్తాం? హృదయం ఎప్పుడు స్పందిస్తుందో మనకు తెలియదు. ఎప్పుడు స్పందిస్తుంది అంటే
ఒంటికి రాకూడని అస్వస్థత వచ్చి డాక్టర్ బ్రతకడు, కొద్ది రోజులే ఉంటాడు అని చెప్పినప్పుడు అప్పుడు చనిపోతామన్న భయం కలిగినప్పుడు అప్పుడు భగవంతుడిని తీవ్రంగా పిలుస్తాం. అంతవరకు తీవ్రంగా పిలం. అలా పిలిచినప్పుడు ఈ పిలుపు హృదయపు లోతుల్లోంచి కానీ వస్తే ఆయన ప్రేమమయుడు కదా, ప్రేమావతారుడు కదా, ఉపేక్షిస్తాడు. నీకు ఒక హృదయంలో ఒక స్పందన ఇస్తాడు. డోంట్ వరీ, బీ హ్యాపీ. వీరంతా నాలోనే ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు బాధపడుతున్నాడో ఆయన నాలోనే వాడు. ఏదో బాధపడుతుందో ఆవిడ నాలోనే ఉంది, నా దగ్గరికే వస్తాడు. కాళ్ళు వస్తే నువ్వు బాధపడకు అని ఒక స్పందన ఇస్తాడు. అటువంటి స్పందనలు మెహర్ బాబా ప్రేమికుడికి కోకొల్లలు ఉన్నాయి. హృదయ స్పందనలు అని ఒక పుస్తకం కూడా నేను ఇప్పుడు చదివాను. అయితే ఆ స్పందనలు మనలో ఒక విధంగా చక్కటి విశ్వాసాన్ని బాబా మీద కలిగిస్తాయి. అది భౌతికమైనటువంటి కోరికలు తీరినందువల్ల, లేదా భౌతికమైన అవసరాలు తీరినందువల్ల రాదు ఆ స్పందన. ఆధ్యాత్మికంగా భగవంతుడి నుంచి ప్రేమికుడు లేదా ప్రేమికురాలు డైరెక్ట్ గా పొందేటటువంటి స్పందన. అంచేత హృదయ స్పందన పైన కూడా ఆధారపడాలి అని బాబా అంటున్నారు. ఈ హృదయ స్పందన మరొక రకంగా కూడా వస్తుంది. ఎలా అంటే, ఎక్కడికో వెళ్తాం కార్యక్రమానికి, గానం చేయడం వచ్చింది నీకు, వాళ్ళు నీ టర్న్ రాగానే ప్రేరేపులోకి ఇచ్చి పాడమంటారు. నువ్వు ఇప్పుడు పుస్తకం పట్టుకొని పాడతావు. పాడినప్పుడు ఏం చేస్తావు? నీకు తెలియకుండా తన్మయం చెందుతావు. ఆ తన్మయం చెందినప్పుడు ఆయన మీలో స్పందిస్తాడు. నీకు నేను ఎక్కడున్నాను, మైకులో పాడుతున్నానా, పుస్తకం చూసుకొని పాడుతున్నానా అన్న విషయం తెలియకుండా పాడతావు. ఆ స్పందన అది అయింది. అలాగే నిన్ను నువ్వు మర్చిపోయి పాడతావు. ఆ స్పందన ఆయింది. ఆ తర్వాత పాట పూర్తోగానే కళ్ళంత నీడు కారుస్తావు, నీకు తెలియకుండా. ఆ స్పందన ఆయింది. ఇలాంటి స్పందనలు హృదయ స్పందన పైన కూడా సత్యాన్ని కనుగొనడానికి ఆధారపడాలి అంటున్నారు బాబా. చాలా చెప్పొచ్చు, కానీ లిమిటెడ్ గా మీకు బాబా చెప్పొస్తున్నారు. భగవంతుణ్ణి బుద్ధి కుశలతతో అర్థం చేసుకోవడం కంటే హృదయంలో అనుభూతి చెందడమే ప్రధానమైనది. శ్రీమన్నారాయణమూర్తి కదా మెహర్ బాబా గతంలో అనేక అవతారాలు ధరించి ఈ శకంలో ఆయన మళ్ళీ ప్రేమావతారునిగా అవతార్ మెహర్ బాబా అనేటటువంటి పేరుతో తరలి వచ్చాడు. ఆయన ఏం చేశాడు? చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, మునులు, ఋషులు, యోగులు, ఆధ్యాత్మిక పదంలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా హృదయంలో ఆయన తాను భగవంతుడు అన్న విషయాన్ని చాలా అద్భుతంగా రుజువు చేశాడు. అంచేత మనం మన బుద్ధిని ఉపయోగించి ఎలా తెలుసుకోవాలని ఆలోచించక్కర్లేదు. హృదయంలో ఆయన్ని అనుభూతి చెందాలి. హృదయంలో అనుభూతి చెందడం అంటే అది బాహ్యమైనటువంటి విషయానికి కానీ, బాహ్యమైనటువంటి శరీరానికి కానీ సంబంధించింది కాదు. ఇచేత 7 ఏళ్ల వాడు ప్రహ్లాదుడు. 7 ఏళ్ల వాడికి వేదాంగాలు చదివిన గురువులు కూడా దాసోహం అయిపోయారు. మహాభక్తుడు తండ్రి హిరణ్యకశిపుడు, వాళ్ళు ఏం చేయలేకపోయాడు. అంటే ఆ సంపూర్ణమైన అవతార పురుషుడి యొక్క శక్తి లేదా
ఆయన యొక్క ప్రేమ లేదా ఆయన యొక్క కరుణ మనకు సంపూర్ణంగా ఎప్పుడు లభిస్తుంది? ఎప్పుడైతే బుద్ధితో కాక, విచక్షణతో కాక, మేధస్సుతో కాక, కేవలం ప్రేమతో ప్రేమిస్తూ ఆయన దగ్గర చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాము. బాహ్య చర్యలు ఎన్నినా కూడా ఆయన మనకు దగ్గర కాడు, కాలేడు, కాబోడు. అలాగైతే మనకంటే బాహ్య చర్యలు ప్రపంచంలో చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గుడ్లు కట్టిస్తున్నారు, గోగులు వాళ్ళు కట్టిస్తున్నారు, పెద్ద పెద్ద సంతర్పాలు చేస్తున్నవారు, ఎంతో మందిని చదివిస్తున్న వాళ్ళు. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కాదు కదా. ఒకవేళ లైన్లో పెడితే ఆయన ముందు పెడతాడు ఆయన. వాటికి సంబంధం లేదు. హృదయ స్పందనకి, హృదయ అనుభూతికి భగవంతుడు ఏకైకని వాస్తవమైనటువంటి ప్రభు. ఆయన తను తాను రుజువు చేసుకుంటాడు, నేను భగవంతుడిని అని. ఇక అనుభూతి, అనుక్షణ అనుభూతి. 7 ఏళ్ల వాడని చూడకుండా కాలకోట విషయం ఇస్తే నీకు నిజంగా స్నేహం దేవుడు అనరా అంటే ఆ కాలకోట విషయం తాగంటాడు. హాయిగా తాగేస్తాడు, నీలి రంగులో మారిపోతా శరీరం చచ్చిపోతాడు. ఈ కథలు కావు. భగవంతుని యొక్క ఉనికిని సజీవంగా తెలియజేసేటటువంటి సాక్షాత్ కారణాలు, సజీవ కారణాలు. ఇవి మనం తెలుసుకోవాలి. వీటి చేత మనం శ్వాస పెట్టాలి. వీటి కోసం మనం భగవంతుని ప్రేమించకూడదు. అలాగైంది నాడు. ఇప్పుడు నేను ఆ విధంగా ఆ భక్తుడిలాగా, ఆ భక్తురాల్లాగా నేను కూడా ఆయనతో సంబంధం పెట్టుకుంటాననే వివేచన మనలో కావాలి. అందుచేత అనుభూతి చెందాలి. అటువంటి అనుభూతి భగవంతుడు మాత్రమే ఏకైక వాస్తవం అంటున్నారు ఆయన. మరి ఆయన ఏకైక వాస్తవం అయితే మరి ఇక వాస్తవానికి ఏముంటాయి? మిగతావన్నీ అవాస్తవాలే. ఆయనను విశ్లేషించటం అసాధ్యం. బాబాను ఎవరు విశ్లేషించగలరు? 17 వాల్యూమ్స్ వచ్చాయి అంటే 18 2 వాల్యూమ్స్ చేశారు ఆఖరిని. 18 వాల్యూమ్లో ఉన్నటువంటి ఆయన్ని ఎలా విశ్లేషిస్తాం మనం? విశ్లేషించలేము. అది అసాధ్యం. ఇక అవునా కాదా, నిజమా అబద్ధమా అన్న తర్కం కూడా ఆయన సమీపంలో చేరదు. భగవంతుణ్ణి ప్రేమ ద్వారా ఎవరైతే కనుగొంటారో అట్టివారు ప్రతి ఒక్కరిలో దైవాన్ని చూస్తారు. సామాన్యమైన విషయాలు కావు, అనన్య సామాన్యమైన విషయాలు. మీకు ఈ నూతన సంవత్సర ప్రారంభంలో బాబా ఇంతటి ఉన్నతమైన విషయాలు చెప్పడం మనందరి అదృష్టం. మీతో పాటు నేను అదృష్టవంతుడు. ఎందుకంటే ఈ మాటలు నాది కావు, ఆయనది. శబ్దమే ఈ గుర్తుది, కానీ మిగతాదంతా ఆయనది. అందుచేత నేను కూడా చాలా సంతోషిస్తున్నాను ఇటువంటి మాటలు ఈ సంవత్సర ఆరంభంలో మనం వినగలగడం. రెండోది, నిత్య జీవితంలోనే భగవంతుని కనుగొనాలి అంటాడు ఆయన. నిత్య జీవితంలో భగవంతుని కనుగొనాలి. ఎలాగా? నువ్వు చేసే ప్రతి చర్యలో కూడా భగవంతుడు ఉంటాడు, ఏ చర్య అయినా సరే. అందుకే మీ టాయిలెట్ లో కూడా నా ఫోటో పెట్టుకోండి అన్నాడు బాబా. ఒకసారి ఆ సూక్ష్మ విషయాన్ని గ్రహించండి. మీరు టాయిలెట్ లో పెట్టుకోండి అన్నాడు. అంటే ఏమిటి? నిరంతరం ఆయన దృష్టిలో ఉండాలి, ఆయన స్మృతి పథంలో ఉండాలి, ఆయన సేవలో ఉండాలి, ఆయన నామస్మరణలో ఉండాలి, ఆయన తపనలో ఉండాలి అని ఆయన ఉద్దేశం. అంచేత ప్రతి క్షణం ఆయన కోసం అన్వేషించమంటున్నాడు. చూడండి, భగవంతుని కొరకు ప్రతి క్షణం అన్వేషించాలి, వెతకమంటున్నాడు. అయితే ఇంతగా ఫోటోలు పెట్టుకోవడం ఎందుకు వెతకాలండి అన్న భావన మీకు రావచ్చు. వెతకడం అంటే ఏమిటి? తల్లి మనల్ని ఎంతో ప్రేమగా చూస్తుంది. ఆమె ప్రేమని ఎప్పుడైనా మనం అమ్మ ఇంత ప్రేమ ఎలా చూపిస్తుంది, ఆమెలో ఆ ప్రేమ ఎక్కడుంది ఎప్పుడైనా
ఏమంటున్నాడు? భగవంతుణ్ణి ప్రతి క్షణం అన్వేషించాలంటున్నాడు, వెతకమంటున్నాడు. అందుకే 16,000 మంది గోపికలతో ఆనాడు కృష్ణావతారంలో ఆ పరమాత్ముడైనటువంటి మహావిష్ణువు శ్రేష్ఠుడిగా ఆయన చేసినటువంటి ఆనంద కేళి, అదే మనకు అర్థం కాలేదు. ఆ కేళి చేసిన వాళ్ళంతా మహర్షులు, మహామునులు, యోగులు, ఇలాంటి వాళ్ళు. కేవలం ఒక అంశంలో దాన్ని ఆధారంగా చేసుకొని మనం దేవుణ్ణి విశ్లేషించుకోకూడదు. 16,000 మంది మహర్షులు, ఋషులు, యోగులు, ఆధ్యాత్మిక మార్గాల్లో ఉన్నత భూమికల్లో ఉన్న వాళ్ళు ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మతో ఆనందించారు. మనమేంటి ఆనందిస్తున్నాం? బాధానందం మనకు తెలియదు, ఆనందం తెలుసు, బాధ తెలుసు. వాళ్ళకి బాధానందం తెలుసు. తల్లిని అమ్మ అమ్మ అని 20 సార్లు పిలిస్తే పలకపోతే ఈ బిడ్డలు అంటుంది, ఏమమ్మా అన్ని సార్లు పిలుస్తుంటే నీకు వినబడలేదా? నేను ఎంతంత కేకలేసాను నీకోసం అని తల్లికి పిలుస్తుంది. మరి సాక్షాత్తు సర్వేశ్వరుణ్ణి నేను ఎన్నిసార్లు పిలాలి? తల్లికి ఆయన పిలుపులు పిలాలంటే అందుచేత అన్వేషించాలి. అలా తనను ఆకాంక్షించే వారిని భగవంతుడు ప్రేమిస్తాడు. ఎంత క్లూ ఇచ్చాడు చూడండి మనకి. నిరంతరం ఆయన పట్ల ఆకాంక్ష ఉండాలి. కాంక్ష, ఆకాంక్ష ఒకదానికి చాలా గొప్పది. ఈ ఆకాంక్షే ఏమి మనకు పుట్టిన బిడ్డ ఏ హారిలో వెళ్ళిపోతే మనల్ని విడిచిపెట్టి ఫ్యామిలీతో అక్కడ జీవిస్తే వాడిని కాంక్షించమా? కాంక్షిస్తాం కదా. ఆ మాత్రం విలువను దేవుడికి వద్దా? ఇవ్వాలి కదా, మనం ఇవ్వాలి కదా. ఆయన కోసం అనుక్షణం కూడా ఆకాంక్షిస్తూ ఉండగలం కదా. ఎందుకున్నాం? మన ఆకాంక్షలు, మన కాంక్షలన్నీ భౌతికమైనటువంటి కార్యాల మీదే ఇంతవరకు కేంద్రీకృతం అయిపోయేది. నమ్మండి, నమ్మకపోండి, అన్ని భౌతికమైన కార్యాల మీదే. ఈ భౌతికమైన కార్యాలు ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనకు తెలియజేయి. అంచేత హృదయపూర్వకంగా దైవం కోసం అన్వేషించినప్పుడు, అరే ఎందుకంటే అన్వేషించాలా? బాబా వచ్చారు, పెద్ద పెద్ద ఫోటోలు ఇచ్చారు, చాలా సాహిత్యం ఇచ్చారు, మనం ఎందుకు ఆకాంక్షించాలా? తల్లి తండ్రి ప్రేమని బిడ్డలు చివరి వరకు ఆకాంక్షిస్తూనే ఉంటారు వాళ్ళ అవసరాల కోసం. కానీ మనకి అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి జన్మ రహస్యం అనేటటువంటి పరిస్థితి కావాలి. దానికోసం కాంక్షించమా, అన్వేషించమా? ఏమీ లేకుండా మీకు జన్మరహస్యం ఇచ్చేస్తాడు ఆయన. అందుచేత హృదయపూర్వకంగా మనం దైవం కోసం అన్వేషించినప్పుడు ఆయనను మనం మనలోనే చూస్తామంటున్నారు బాబా. అంటే ఫోటో అక్కర్లేదు, మనలో చూస్తాం. ఈ హృదయం మీద ఇలా చేయవేస్తే బాబా కదలికలు నీకు తెలుస్తాయి. ఎప్పుడు ఆ ప్రయత్నం చేయం కదా. అంటే ప్రయత్నం చేయాలి. ట్రై, ఐ విల్ హెల్ప్ యూ అన్నాడు. ఈ విషయాలని బాబా ముందు చెప్పాడు మనకి. కాబట్టి ఇప్పుడు ఇలా చెప్తున్నాడు, ట్రై, ఐ విల్ హెల్ప్ యూ. ఒక్క సీరియస్ చెప్పాడు ఆయన. అది ఎప్పుడో ఇతరులకు చెప్పడానికి ఉపయోగిస్తున్నాం. ట్రై, ఐ విల్ హెల్ప్ యూ అంది. నో, ఇట్ ఇస్ ఫర్ us. నిరంతరం కూడా ఆయన్ని ఆకాంక్షిస్తూ ఆయన్ని అన్వేషిస్తూ మనలో చూడడానికి ప్రయత్నం చేయాల. మనలో చూడడం అంటే ఏమిటి? మీకు చిన్న క్లూ ఇస్తారు బాబా. ఎవరో తెల్లవారుసరికి వచ్చి అమ్మా 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 అని దీనంగా నీ గుమ్మం దగ్గర కేకలు వేస్తాడు. ఏమిటా అని గుమ్మం దగ్గర ఎక్కిసరికి వాడికి ఏదో గుద్దేసింది, ఒక కాలు ఇరిగిపోయింది, నీ గుమ్మం దగ్గర ఏడుస్తున్నాడు. అప్పుడు అయ్యయ్యో ఎంత పని అయిపోయింది అని నీ హృదయం తలడిల్లిపోతుంది. ఆ తలడిలో బాబాకు కూడా ఈ స్థానం ఇవ్వాలి. బాబా ఏమిటిది, ఏమిటి పరిస్థితి, నేనేం చేయగలను? అయినా నీ మీద ప్రేమతో చేస్తాను ఏదో సాయం. నువ్వు నా హృదయంలో ఉన్నావు,
నాలో ఉన్నావు కాబట్టి నువ్వు సాయం చేసినట్టే నేను ఇతనికి సాయం చేస్తాను అని నువ్వు కానీ సాయం చేస్తే అది ఎప్పుడు నువ్వు చేసినట్టు అవదు, ఆయన చేసినట్టే అవుతుంది. అంచేత ఆయన్ని మనలో చూడగలగాలి, ఆయన్ని మనలో అనుభవించగలగాలి. ఆయన యొక్క ప్రతి కదలిక మన మన హృదయంలో అది చక్కటి ఒక అద్భుతమైనటువంటి సంకేతాలు ఇవ్వాలి. అందుచేత ఆయనను మనలోనే చూస్తామని బాబా చెప్తున్నారు. అనంతుడైన ఆ ఏకైక దైవాన్ని గురించి, అనంతుడు, శాశ్వతుడు, అటువంటి వాడు ఏకైకుడు, అండ్ ది ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్. నేను ఒక్కడే ఉన్నాను, ఉన్నది నేనొక్కడే, ఇంకేది లేదు. ఐఎమ్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ అంటాడు ఆయన. అంచేత ఆ ఏకైక దైవాన్ని గురించి నిత్య జీవిత గమనంలో, అంటే ప్రతినిత్యం తెలుసుకోవడమే జీవిత గమ్యం. తెలుసుకోవాలి. వాట్ ఈజ్ బాబా? ఏమిటి? ఆయన నేను ప్రేమావతారం అంటున్నాడు, ప్రేమమై ఉంది అంటున్నాడు, ప్రేమని పంచడానికి వచ్చాను అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు ఇంకేం ఇవ్వక్కర్లేదు అంటున్నాడు. మరి ఎంత ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి? నేను ప్రేమిస్తున్నానా లేదా? నేను ఆయన ప్రేమ కోసం తప్పిస్తున్నానా లేదా అన్న తీవ్రమైనటువంటి తర్కం, బాధ, విచారం అన్నీ నీకు కావాలి. అందుచేత అనంతుడైన ఆ ఏకైక దైవాన్ని గురించి నిత్య జీవిత గమనంలో జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ప్రతి నిత్యం కూడా నీ జీవనం ఏదైతే నీకు ఇవ్వబడిందో దాని యొక్క గమనంలో, అంటే ప్రయాణంలో నువ్వు ఏం చేయాలి? ప్రతి నిత్యం తెలుసుకోవడమే నీ జీవిత గమ్యం. మనకు తెలియకుండా ఒక్కొక్కసారి మాట్లాడుతుంటాం, ఇలాగ మా అబ్బాయి వెళ్ళిందండి, లేదా మా అమ్మాయి వెళ్ళిందండి, పడిపోయిందండి, పెద్ద దెబ్బ తగిలిందండి, వెంటనే బాబా 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 హాస్పిటల్ తీసుకెళ్ళాను, అదేమో చాలా ప్రమాదకరమైన దెబ్బ డాక్టర్ అనగానే వెంటనే అక్కడ కూడా హాస్పిటల్ కూడా బాబా 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 అన్నాను. ఆ డాక్టర్ భయపడకండి అన్నాడు, నా ప్రయత్నం నేను చేస్తాను, ఆ తర్వాత నీ అదృష్టం అన్నాడు. వెంటనే ఇంకా బాబా 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 అన్నాను. డాక్టర్ చేతిలో బాబా చేయబెట్టి ఆపరేషన్ చేసి సక్సెస్ చేసి నా బిడ్డను కాపాడేడండి అంటావు. ఎలా అంటున్నావు? ఏదనిపిస్తుంది చేత? ఆయన ప్రేమే అనిపిస్తుంది. అంచేత ప్రతి నిత్యం జీవిత గమనంలో తెలుసుకోవాలి అని అంటూ బాబా తన ప్రేమను మీకు అందిస్తున్నాడు. ప్రేమను అందుకుంటున్నామో లేదో ఎవ్వరూ పరీక్షించుకోవడం లేదండి. ప్రేమను అందుకోవడం అంటే వస్తువులు అందుకోవడం కాదు. హృదయ స్పందనతో మీలో బాబా మీద అమితమైనటువంటి ప్రేమ అది నిరంతరం ప్రజ్వలిస్తూ ఉంటే ఆ ప్రజ్వలం నుంచి మీకు తెలుస్తుంది ఆ విషయం, ఆ జ్వాల నుంచి నీకు తెలుస్తుంది ఆ విషయం. అంచేత తన ప్రేమను బాబా మీకు అందిస్తున్నారు నిత్యం కూడా. ఆ ప్రేమే చివరకు మీరు భగవంతుణ్ణి కనుగొనేలా సహాయపడుతుంది. బాబా చేశాడు, బాబా చూశాడు, బాబాయి ఇచ్చారు, బాబాయి ఇదంతా చేశారు అని అంటుంటామే, అదేదో నోటితో అనడం కాదు, హృదయపు లోతుల్లోంచి అంటున్నావు ప్రతిసారి. నీకు ఏదన్నా హృదయపు లోతుల్లోంచి రావాల్సిందే. ఇంచేత ఆయన్ని ప్రేమించడానికి మనం అర్హులువా అంటే అర్హులం కాం. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాది దుర్గుణాలతో జీవిస్తూ ఆ దుర్గుణ సహితమైన శరీరంతో తిరుగుతూ ప్రేమలో కూడా కల్మషాన్ని పెంచుకొని, ప్రేమలో కూడా కపటాన్ని పెంచుకొని, ప్రేమలో కూడా నాటకాలు ఆడుతూ, ప్రేమలో కూడా రకరకాల చెయ్యకూడని పనులు చేస్తూ జీవించే మనం ఆయన్ని ఎలా ప్రేమించగలం? ఎలా తెలుసుకోగలం? ఆయన మన మీద కాస్త కనికరం చూపించాలి. నిరంతరం ఆయన నామస్మరణ చెయ్యాలి, నిరంతరం ఆయన అన్వేషించాలి, ఆయన కోసం తప్పించిపోతూ ఉండాలి. అందుచేత చింతించకండి, ఇవేమీ చేయలేదని బాధపడకండి, చింతించకండి. మీరు భగవంతునికి చెందిన వారేనని అనుభూతి చెందడానికి అవసరమైన శక్తిని, విశ్వాసాన్ని,
నా ప్రేమ మీకు ఇస్తుంది, నేను కాదంటున్నాడు ఆయన. మరి బాబా ప్రేమ ఎలా పొందుతాం? ఇప్పుడు చేసే మనం పనులు ఏమిటి వల్ల కూడా బాబా ప్రేమ రవంత కూడా పొందలేము. నీ నరాల్లో, నీ రక్తంలో, నీ అణువునా కూడా బాబా నామం ప్రతిధ్వనించాలి. బాబా కోసం అన్వేషణ కొనసాగాలి. బాబాను ప్రేమించాలనే తపన నిండిపోవాలి. అప్పుడు మీరు ఒక విధంగా చెప్పాలంటే భగవంతునికి చెందిన వాళ్ళం అవుతాం. మనం అనుభూతి చెందడానికి అవసరమైన శక్తిని, విశ్వాసాన్ని నా ప్రాణం మీకు ఇస్తుంది. మండలి వాళ్ళు ఒక్కసారి సన్నిధి మండలి 12+12 24 మంది ఒకసారి తీసుకోండి. మనలాగా భజనలు చేశారా? మనలాగా రకరకాలుగా వ్యవహరించారా? కేవలం బాబా ఆజ్ఞలకు బద్ధులై శిరస్సుని వంచి సమస్తాన్ని ఆయనకి అర్పించి ఆయన కోసం జీవించారు, ఆయన కోసమే మరణించారు. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి కదా. అందుచేత హృదయపూర్వకంగా సత్యాన్ని అన్వేషించండి. మళ్ళీ రెండోసారి హృదయపూర్వకంగా సత్యాన్ని అన్వేషించండి. సత్యం అంటే నిజం కాదు, నిజం కూడా సత్యం అన్న దానికి మరో అర్థం ఉన్నా కూడా సత్యం అంటే బాబా. ఆ బాబాని హృదయపూర్వకంగా అన్వేషిస్తూ ఉండాలి. బాబా మీకు సహాయం చేస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చేస్తున్నాడు ఆయన. ప్రాక్టికల్ లైవ్లీ ఎగ్జాంపుల్ ఏంటంటే మన శ్రీనుబాబు. ఆ యాక్సిడెంట్ లో వాడు బతకూడదు, కానీ శ్రీనుబాబుకి నేను అది పొగడం లేదు. ఆ చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగాడు. అది పొగడం లేదు. వాళ్ళు నిజాయితీ ఉంది, చేసే పనిలో నిజాయితీ ఉంది. ఏదైనా చేస్తానంటే సంతోషంతో పట్టి బాబాని దగ్గర పెట్టుకొని చేస్తాడు. అందుకే కాపాడాడు. అది సామాన్యమైన యాక్సిడెంట్ కాదు. 1 year అయిపోయినప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. వాడికి శక్తి ఇచ్చాడు. నాలాంటి వాడైతే ఇప్పుడు చచ్చిపోను. అందుచేత మీకు ఆయన నిరంతరం అన్వేషించాలి. ఆయన్ని మీ హృదయంలో దాచుకోవాలి, మీ కళ్ళల్లో దాచుకోవాలి, మీ అణువణువునా నింపుకోవాలి. ఆయన కోసం అన్వేషిస్తూనే ఉండాలి, తప్పిస్తూనే ఉండాలి. ఏం చేస్తున్నామండి మనం? వాట్ వీఆర్ డూయింగ్? ఏమి చేయట్లేదు. ఒక చదువుకున్న కుర్రవాడు స్కూల్కి వెళ్తూ, పాఠాలు వింటూ, పరీక్షలు రాస్తూ పాస్ అయిపోతే పొంగిపోతున్నట్టు మన పనులన్నీ ఉన్నాయి. అందుచేత సత్యాన్ని అన్వేషిస్తూ, సత్యం కోసం తప్పిస్తూ, సత్యాన్ని ప్రేమిస్తూ, సత్యంలో జీవిస్తూ, సత్య జీవనాన్ని గడుపుతూ, ఆయన నిరంతరం ఆయన నామస్మరణ చేస్తూ గడిపితే అది మీకు ఆయన యొక్క ప్రేమని, ఆ సత్యాన్ని దగ్గర చేస్తుంది. బాబా మీకు సాయం చేస్తారు. బాబా మీకు సాయం చేస్తారు. భరోసా ఇస్తున్నాడు ఆయన. ప్రజలు భగవంతుడిని ప్రేమించి ఆయనను కనుగొని దర్శించేటట్లు సహాయం అందివ్వడానికే నేను ఈ ప్రపంచంలో ఉన్నాను. ఏనుకున్నాడు ఆయన? మన చేత భజనలు చేయించుకోవడానికి, ప్రదర్శనలు చేయించుకోవడానికి, ఏవేవో పెద్ద ఊరేగింపులు చేయడానికి రాలేదైనా. ఏమంటున్నాడు? ఆయనను కనుగొని దర్శించేటట్లు సహాయం అందివ్వడానికే నేను ఈ ప్రపంచంలో ఉన్నాడు. ఇప్పటికీ లైవ్లీగా ఉన్నారు బాబా. అందుచేత నిస్వార్థంగా పనిచేయండి. ఏం పని చేస్తాం? ఎవరింటి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం, ఎవరి ఇంటి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి లావాదేవీలు వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి సుఖం వాళ్ళు చూసుకుంటున్నారు. బాబాకేం సుఖపడుతున్నాం మనం? బాబా ఇప్పటికీ ఉన్నారే. ఇప్పటికీ ఆయన విశ్వవాదాలు వేస్తున్నాడు. ఆయన యూనివర్సల్ సఫరింగ్. ఆ సఫరింగ్ తగ్గించడానికి ఏమైనా మనం ఆలోచిస్తున్నాం ఏంటి? దాని గురించి ఎవరైనా చెప్తున్నారంటే మనకి ఇప్పటికే ఆయన సఫర్ అవుతున్నాడు, నమ్మండి. అంచేత నేను ఈ ప్రపంచంలో ఉన్నాను. నిస్వార్థంగా పనిచేయండి. నిస్వార్థంగా పనిచేయడం మనకి చేత కాదు. ఒక పాట పాడితే వెంటనే పొగిడితే మనం ఆనందిస్తాం, పొగడకపోతే దాన్ని పొగడలేదు, అలా
ఎక్స్ని పొగిడారు, వైని పొగిడారని ఏడుస్తావు. నువ్వు మాట్లాడితే చప్పట్లు కొడితే సంతోషిస్తావు. నీకు చప్పట్లు కొట్టకపోతే వాడికి ఆయనకే ఎప్పుడు చప్పట్లు కొడతాడు అని ఏడుస్తావు. మనం చిన్నపిల్లల కంటే అధ్వానంగా బిహేవ్ చేస్తున్నాం తెలుసునా మీకు. మంచి ఉన్నతమైన మాటలు బాబల్లో కూడా, ఆ ఉన్నతమైన మాటలు కూడా సమకబాలుగా తీసుకొని సమకబాలుగా జీవితాన్ని సాగిస్తూ ఉన్నాం మనం. ఎస్, ఇట్ ఇస్ ట్రూ, నమ్మండి. నిస్వార్థంగా పనిచేయండి. అలా చేస్తే రమణమూర్తి గారి ఇంట్లోనే 7 పుస్తకాలు, పాటల పుస్తకాలు తయారయ్యాయి. మీకు తెలుసా? ఇప్పటికీ ఒక పాట, ఇవాళ మీకు కొత్తది ఒక పాట, బాబా నూతన సంవత్సర కానుకగా బాబా కొత్త పాట ఇచ్చారు. అది వాడు రికార్డ్ చేసుకున్నాడు, మీకు పంపిస్తాడు, వినండి. అంటే ప్రతిరోజు మన అన్వేషణ బాబాని ఆనందపరచడానికి, బాబాను ప్రేమించడానికి, బాబా గురించి ఆకాంక్ష పెరగడానికి, బాబాకు చేరువవడానికి, చివరికి బాబాలో మెరుగైపోవడానికి ఈ ఆలోచనలో ఉండాలి. ఆలోచనలు ఎవరున్నారు చెప్పండి? అందుచేత అలా చేస్తే భగవంతుని కొరకే మీరు ఆ పని చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఈ పని పరిపూర్ణంగా చేయడానికి ప్రేమతో మీకు నేను సహాయపడతాను. ప్రేమతో మీకు నేను సహాయపడతాను. ఈ 2026 నూతన సంవత్సరంలో 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లో 6వ దశలో ఉన్నటువంటి భగవంతుడు సామాన్య మానవుడిగా, సంపూర్ణమైన అవతార పురుషుడిగా మనకి ఈ 4 పేరాల లిస్ట్ మనకు అందించాడు. దయచేసి ఈ 4254 పేజీలో ఉన్న ఈ 4 పేరాలను శ్రీనిబాబు చెప్తాను. మీకు వాట్సాప్ లో పెడతాడు ఈ 4 పేరాలు. ప్రతి రోజు చదువుకోండి. ఎవరికి వాళ్ళే చదువుకోండి. ఎవరి హృదయాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టి వాళ్ళు చదువుకోండి. అందులో ఇవాళ ఇంత నిర్వేషం చెప్పించే బాబా, ఎందుకు చెప్పించే ఈ పాప నూతన సంవత్సర ఆరంభంలో అని ఆయన అడగండి. ఎందుకు ఒక ధ్వని మాకు ఇంతసేపు దీని గురించి ప్రస్తావన చేసింది అని బాబాని అడగండి. మీకు ఖచ్చితంగా జవాబు వస్తుంది. ఆర్తి కావాలి, ఆర్తి కావాలి. ఆ ఆర్తి అది ఆయనకి మాత్రమే, ఆయన మీద మాత్రమే కలగాలి, ఇంకా దేని మీద కలగకూడదు. ప్రేమతో విన్నారు మీ అందరూ ఈ నూతన సంవత్సరంలో అతి నూతనమైనటువంటి అతి అద్భుతమైనటువంటి విషయాలు విన్నారు. బాబా మీ అందరికీ ఈ ఏడాది మీలో ఆకాంక్ష రగిల్చి, ఆర్తిని రగిల్చి, ఆయన్ని విశ్వసించి ప్రేమించేటటువంటి అవకాశాన్ని, ఆయన ప్రేమ కోసం తప్పించే అవకాశాన్ని, ఆయన కోసం మాత్రమే జీవించే అవకాశాన్ని, జీవితాన్ని ఆయనకి పణం చేసి ఆయనకి పూర్తిగా ధారపోసి ఆయనతో జీవించడానికి మీరు సంపూర్ణంగా ఆఖరి శ్వాస పోయే వరకు ఉండాలని బాబాను మీ అందరి తరఫున, నా తరఫున కూడా అర్థిస్తూ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను. నాన్న టైం అయిపోయింది. నాన్న హలో హలో అన్నయ్య జై బాబా, జై బాబా, హలో జై బాబా, జై బాబా, జై బాబా. నాన్న చాలా ఉన్నతమైన విషయాలు తెలుసుకున్నాము ఈరోజు. ఈ 4 పేరాలు కూడా వాళ్ళకి వాట్సాప్ లో పెట్టినాను. అలాగే ఆ పాట కూడా పెట్టేశాను ఆల్రెడీ. ఆ పాట కూడా పెట్టి ఇచ్చాను ఆల్రెడీ. ఇదే నూతన సంవత్సరంలో బాబా మన అందరికీ చేసినట్టు ఒక నోబెల్ ప్రైజ్ విన్నారా? జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా, మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా కి అందరికీ జై మెహర్ బాబా. జై మెహర్ బాబా.